నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉపాధ్యాయ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. ఓజిలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ఢీకొన్న లారీ. ఓజిలి బీసీ కాలనీకి చెందిన రవి అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేదలకు చేయూత. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పున్నం సేవా ట్రస్ట్ సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. అనంతరం మాట్లాడిన సంఘం ప్రతినిధులు. వైభవంగా శోభాయాత్ర. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరులో ఘనంగా శోభాయాత్ర. శ్రీకృష్ణ రుక్మిణి వేషధారణలో అలరించిన చిన్నారులు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉపాధ్యాయులకు ఆట విడుపుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ క్రికెట్ పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు 19 మండలాల నుండి ఉపాధ్యాయులు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. పోటీలకు అవసరమైన సహకారం అందిస్తానని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా ఈ యొక్క అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో 3 రోజుల పాటు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఈ క్రికెట్ టోర్నమెంట్లు పెట్టాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం. ఆలోచన చంద్రాకి రావడం కూడా చాలా గొప్ప విషయం. చంద్రాకు వచ్చిన తర్వాత నాకు చెప్పిన తర్వాత సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉపాధ్యాయులు కూడా పెడదాము. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం వెటర్నరీ సంబంధించినటువంటి క్రీడలు జరుగుతుంటాయి. కానీ ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలు పెట్టిన దాఖలు లేవు కాబట్టి పెట్టి చంద్ర బ్రహ్మాండ సక్సెస్ అవుతామని చెప్పి ఆ రోజు చెప్పాం. ఆ రోజు నుంచి కూడా 6 మండలాలతో మొదలైనటువంటి ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు 19 మండలాలు ఇక్కడ ఈ స్టేడియంలో ఆడడం నిజంగా చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా నేను చెప్పేది మా చంద్రాకి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ కూడా గూడూరులో పెట్టండి. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సంకల్పంతో మా చంద్ర యొక్క సహాయ కార్యక్రమాలు కానీ గూడూరులో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి పేదలకు దగ్గరైనాడు. అంటే డబ్బులుండి చేయడం వేరు, డబ్బులు లేకుండా చేయడం వేరు. అది ఆ విషయంలో చంద్ర సక్సెస్. ఎందువల్లంటే 6 మండలాలతో స్టార్ట్ అయిన ఈ యొక్క టీసీఆర్ క్రికెట్ టోర్నమెంటు దినదిన అభివృద్ధి చెంది 19 మండలాలకి చేరింది. చాలా సంతోషమైన విషయం. ఎందువల్లనంటే ఈ ఒక టీసీఆర్ క్రికెట్ టోర్నమెంటు నాకు తెలిసి 4-5 రాష్ట్రాల్లో ఎక్కడ ఇన్ని మండలాలతో ఓన్లీ గవర్నమెంట్ ఉపాధ్యాయులతో జరిపించడం ఎక్కడ కని విని ఎరిగి కూడా ఉన్నాం, మనం చూసి కూడా ఉన్నాం. మనకి ఎక్కడ కూడా వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా వచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యంగా మనం ఐవార్లకి తెలియకుండా ఏది ఉండదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ముందుంటారు కాబట్టి మేమంతా ఈ టీసీఎల్ ముందు ఒక 4 సిట్టింగ్లు 4 మీటింగులు మేము వేసుకోవడం జరిగింది. ఈ 4 మీటింగుల్లో కని విని ఎరిగిన రీతిలో గూడూరు నియోజకవర్గంలో మన
పాసం సునీల్ కుమార్ గారి నియోజకవర్గంలో జరగటం చాలా సంతోషమైన విషయం. మీరందరూ కూడా చక్కగా అందరినీ పిల్లల్ని మీరందరూ చక్కగా ఆటలు ఆడిపిస్తూ ఉంటారు. ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మీ ఒక ఒత్తిడిని గుర్తించి జస్ట్ కొంత సేద తీయడానికి, కొంత ఉల్లాసంగా ఉండేదానికి మీ కాడ గురువుల కాడ ప్రగతి సేవా సంస్థ క్రికెట్ టోర్నమెంట్ని ఆడిపిస్తూ ఉంది. చాలా సంతోషమైన విషయం. మీరు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్, వివిధ సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సురేష్ రెడ్డి, అబ్దుల్ రహీం, ముని భాస్కర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఓజిలి ఎస్ఐ రవిబాబు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓజిలి బీసీ కాలనీకి చెందిన గోనుపల్లి రవి అనే 30 సంవత్సరాల యువకుడు రాజుపాడెం పెట్రోల్ బంక్ వైపు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వ్యతిరేక మార్గంలో వచ్చి లారీ ఢీకుంది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. రవి మృతితో బీసీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఓజిలి ఎస్ఐ రవిబాబు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిబాబు తెలిపారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహకారంతో 25 మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన బత్తల రవీందర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సనత్ రెడ్డి, బండి ధనంజయ రెడ్డి, మండి శ్రీనివాసులరెడ్డి, ప్రజేందర్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, సిద్ధారెడ్డి, హర్నాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం గున్నం సేవా ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఈ పలసరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నారు. వారికి మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి రవీందర్ రెడ్డి గారు ఈ సమావేశానికి అతిథిగా చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మధుసూదన్ రెడ్డి గారు వ్యాపార రీత్యా బెంగళూరులో ఉన్నప్పటికీ కూడా వారు స్వగ్రామం మీద అభిమానంతో బట్లకల్పూరు ఓజిలి మండలంలో బట్లకల్పూరు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. గున్నం సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో గున్నవరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి దాతృత్వంతో ఈరోజు ఒక 25 మంది పేద రెడ్డి బంధువులకు నిత్యావసర వస్తువులు అంటే ఒక నెలకు సరిపడా పలసరుకులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆయనకి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన సేవ చేయడంలో ఇప్పుడు సేవ చేయాలని ఒక తపనుండే వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. ఆయన విద్యా వైద్యం మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ముఖ్యంగా పర్యావరణానికి దాన్ని చేసినటువంటి కృషి, ఆ చుట్టుపక్కల ఎన్నో చెట్లు వేయడంతో పాటు దాన్ని పరిరక్షించడం, అదేవిధంగా మనకి ఆర్మేన్పాడు, చిలమాంచేను, అదేవిధంగా ఆ స్కూల్, ఆ ఊళ్ళో బట్లకల్పూరు ఉండేటటువంటి యూపీ స్కూల్ అయితేమి ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ముందు నిలిచేటటువంటి సంస్థ గున్నం రెడ్డి సేవా ట్రస్ట్ అని చెప్పుకుంటూ ఆ గున్నం సేవా ట్రస్ట్ యొక్క ప్రతిఫలాలు గూడూరు దాకా ఇచ్చిన దానికి అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆరోగ్యకరమైన సాగు భూములతోనే రైతులకు అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ భాస్కరయ్య తెలిపారు. ఓజిల్లో భూసార యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఓజిల్లో భూసార యాజమాన్యంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ భాస్కరయ్య మాట్లాడుతూ భూముల్లో అధికంగా రసాయనాలు వాడకం ద్వారా మేలు చేసే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయని తెలిపారు. భూముల్లో విరివిగా సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట, జీవన ఎరువుల వాడకం వల్ల భూముల్లో జీవాన్ని పెంపొందించవచ్చని తెలిపారు.
భూసార పరీక్షల ద్వారా పంటలకు ఎరువులు వాడిన సాగు ఖర్చు తగ్గి అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. భూసార పరీక్షలు గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రంలోని విస్తరణ సిబ్బంది ద్వారా ఉచితంగా చేసుకోవచ్చని వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు విధానం గురించి ఉద్యాన అధికారిని శారద వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయలక్ష్మి, ఇఫ్కో జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు, సర్పంచ్ గోవిందయ్య, వ్యవసాయ సహాయకులు భావన, ప్రకృతి, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఏర్పాటైన ఏఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్ మరియు ఫర్నిచర్ షాప్ నందు BPL 55 ఇంచెస్ హార్మోన్ టీవీ లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించి యాజమాన్యం టీవీ ఫీచర్ గురించి వివరించారు. గూడూరు పట్టణంలో ప్రముఖ ఏఆర్ ఎలక్ట్రానిక్ మరియు ఫర్నిచర్ షాప్ లో BPL 55 ఇంచెస్ హార్మోన్ టీవీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా షాప్ అధినేత అన్నం శరణ్ కుమార్ మాట్లాడుతూ BPL 55 ఇంచెస్ టీవీ డాల్ఫీ ఆడియో పిక్చర్ క్వాలిటీ గొప్పగా ఉంటుందన్నారు. మా షోరూమ్ నందు 32 ఇంచెస్ నుండి 55 ఇంచెస్ వరకు టీవీలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఎలక్ట్రానిక్ మరియు ఫర్నిచర్ పై డిస్కౌంట్ల ధరలు ఉన్నాయని అన్నం శరణ్ కుమార్ వివరించారు. ఓజిలి మండలంలోని ఆరుమేనపాడు జడ్పీ పాఠశాలలో వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రిచ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవికుమార్ పాల్గొని చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ధర్మో రక్షిత రక్షిత అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ స్థాపించి గత 60 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని VHP జిల్లా అధ్యక్షులు మురళీరెడ్డి తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ వార్షికోత్సవం మరియు కృష్ణాష్టమి సందర్భంగా గూడూరులో శ్రీకృష్ణ శోభయాత్ర వైభవంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవం మరియు కృష్ణాష్టమిని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో VHP ఆధ్వర్యంలో చిన్నారులచే శ్రీకృష్ణ రుక్మిణి వేషధారణలతో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా VHP జిల్లా అధ్యక్షులు మురళీరెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు హిందుతత్వాన్ని తెలియజేస్తూ VHP ముందుకు వెళ్తోందన్నారు. కృష్ణాష్టమి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శోభాయాత్ర నిర్వహించామని ఆయన వివరించారు. ఈ విశ్వంలో 60 ఏళ్ళు వెళ్ళింది. అంటే 1960లో విశ్వంలో పరిస్థితి కాకుండా ఈరోజు 1924 60 ఏళ్ళు పూర్తయ్యారు. 60 ఏళ్ళ విశ్వంలో పెరిగి ఈరోజు పక్కన రావడానికి ఎన్నో ఆటుకోవడాలు ఎదుర్కొంది. ఈ ఆటుకోవడాలు అన్నింటిలో కూడా అందరూ ముందుకు సాగుతుంది. దీనికి ఎంతో కార్యకర్తల యొక్క అభ్యున్నతలు, వారి యొక్క ఆత్మ పరిణామాలు ఎన్నో ఉన్నాయి. కళలు ఆ విధంగా మన యొక్క అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ఆ సందర్భంలో ఈ 60 సంవత్సరాల సంస్కృతులు దేశవ్యాప్తంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. కృష్ణుడు దయాశనాలు ధరించి అలాగే గోపికల రూపంలో ఉండని, అంటే మనమంతా ఈ ధర్మానికి ఏ రకంగా అనుసంధానమై ఉన్నామనేది ఈరోజు ప్రత్యక్ష కారణం. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆలోచనలు ఉన్నప్పటికీ, వాళ్ళ ఇష్టాయిష్టాలు ఉన్నప్పటికీ కృష్ణుడు మన భారతీయ సంస్కృతి సంప్రదాయం అన్నది భారతీయ నేతలుగా కట్టిపడేస్తున్న దానికి ఒక కారణం. ప్రతి తల్లి కూడా తమ పిల్లలు ఒక కృష్ణుడిని ఒక రాముడిని చూసుకోవాలని తప్పించే భూమి. ఇలాంటి సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలు వివిధ పాఠశాలకు చెందిన చిన్నారులు హాజరై ఉత్సాహంగా శ్రీకృష్ణ గీతాలకు నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తిలకించారు. తర్వాత సాయి విద్యార్థి చేశారు. కృష్ణుడు 120 సామాన్య విషయం కాదు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన పాఠశాల ఏజెం మాట్లాడుతూ పాఠశాలలో విగ్రహం అద్భుతంగా ఉందన్నారు. విద్యార్థులు వేడుకలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని వివరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు శ్రీకృష్ణ రుక్మిణి వేషధారణలు అలరించారు, నృత్యాలు చేశారు, పండర భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్ కోట శ్రీనివాసులు, డీన్లు శ్రీహరి బాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రైమరీ కోఆర్డినేటర్ అప్సరా, ఇన్ఛార్జి చందన, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ అందరూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తుండడం వల్ల ఇది చదువులో ఒక భాగమే. ఇది చదువుకి చాలా మంది ఉదయం ఈవినింగ్ క్లాసు జరగాలి సార్, అలాంటి మా పిల్లలు తీసుకెళ్తామని కొంతమంది ఉంటారు. సో ఇది కూడా పాఠంలో ఒక భాగమే. ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లల మైండ్ మెచ్యూరిటీ అవుతుంది, తద్వారా చదువు కూడా బాగా వస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్స్ చైతన్య అత్యంత అద్భుతంగా చేయడం జరుగుతుంది. మరొకసారి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఈ రకం తయారు చేసినటువంటి మా నాన్ టీచింగ్ మంచి మా డ్రైవర్లు, ట్రైనర్లు మరియు నాన్ టీచింగ్, ముఖ్యంగా మా టీచర్స్ ఈ అలంకరణ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంది. అలాగే మేనేజ్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాల ద్వారా పిల్లల యొక్క మనసుని రెట్టింపు ఉత్సాహాన్ని
క్రియేట్ చేసే విధంగా ఉంటామని మాటిస్తూ సెలవుస్తున్నాం. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చల్లా ఉషారాణి జ్ఞాపకార్థం అర్చన ఎంటర్ప్రైజెస్ భాస్కర్ సహకారంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు పిల్లల శ్రీనివాసులు, కాటు శ్రీనివాసులు, రామకృష్ణ, పోతిరెడ్డి పెంచలయ్య, కోట వెంకటేశ్వర, మునిప్రసాద్, శ్రీనివాసులు, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా అర్చన ఎంటర్ప్రైజెస్, మా అర్చన భాస్కర్ అన్న గారి సోదరి వాళ్ళ చెల్లి అకాల మరణం చెందారు. ఆమె చల్లా ఉషారాణి స్వర్గిస్తులైనారు. ఆమె జ్ఞాపకార్థం వాళ్ళ అన్నగారు అటువంటి మన అర్చన భాస్కర్ గారు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ 36 మందికి మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. అలాంటిది ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా కూడా మా ప్రగతికి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో భోజనాలు, మంచి భోజనాలు పెట్టండి అని చెప్పడం జరిగింది. మా భాస్కర్ అన్న ఇంకా వ్యాపార రీత్యా మంచి స్థాయికి పోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే విధంగా మనం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. దానిలోని భాగంగా ఈరోజు ఇది 2వ కార్యక్రమం. మన భోజన వసతి కల్పించడం చాలా ఆనందంగా ఉంది. భాస్కర్ అన్న కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు చాలా చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అర్చన భాస్కర్ గారి సిస్టర్ అయినటువంటి ఉషారాణి గారి జ్ఞాపకార్థం ఒక కారణంగా మంచి భోజనాలు పెద్దవారికి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ చేసే మన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉపాధ్యాయ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఓజిలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, మోటార్ సైకిల్ ఢీకొన్న లారీ. ఓజిలి బీసీ కాలనీకి చెందిన రవి అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేదలకు చేయూత. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పున్నం సేవా ట్రస్ట్ సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. అనంతరం మాట్లాడిన సంఘం ప్రతినిధులు. వైభవంగా శోభాయాత్ర. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గూడూరులో ఘనంగా శోభాయాత్ర. శ్రీకృష్ణ రుక్మిణి వేషధారణలో అలరించిన చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.